కొత్త వాడిని రానియరు కూడా వీళ్ళు. ఇప్పుడు ఈ కొత్త వాడు వస్తే తొక్కి పడేస్తారు కదా, నందిని డైరీ మీద కానీ ఇందాపూర్ డైరీ మీద కానీ వాస్తవానికి ఒకసారి రిజెక్ట్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడితే ఆ డైరీని మళ్ళీ ఎప్పటికీ తీసుకోకూడదు. ఓకే, దానికి వీళ్ళు ఏదో చెప్తున్నారు, మళ్ళీ పిలవడం మీద కూడా ఒక ఎలిగేషన్ ఉంది, మళ్ళీ వీళ్ళకి ఎలా ఇచ్చారు టెండర్ అని చెప్తుంది. అదే ఇందాపూర్ ఇప్పుడు భోలేబాబా డైరీ బ్యాన్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, అది పేరు మార్చి తెచ్చారు. ఇంకా ఇదైతే ఇందాపూర్ డైరీ అయితే అదే పేరుతో బ్యాన్ చేసి మళ్ళీ తెచ్చారు. అదేమంటే రూల్స్ ప్రకారం ఇప్పుడు బాగానే ఉందంట. మరి అప్పుడేం పోయింది, ఇప్పుడేం బాగుంది? ఒకటే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నదల్లా, భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని డైరీలు దోచుకు తినడానికి ఉపయోగపడేలా చేయకూడదు. వెంటనే డైరీలు ఎందుకు దోచుకు తింటాయి అనే మాట వస్తుంది. కొత్తగా ఆవుల్ని ఏమన్నా పెంచి ఇస్తారా వీళ్ళు? కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఆవుల్ని ఏమన్నా పెంచి నెయ్యి తీస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు రేట్ ఎక్కువ పెట్టి కొన్నారు, క్లెయిమ్ చేస్తున్నారంటే అర్థం ఉంది. అలా కాకుండా నిన్నటిదాకా ఇచ్చిన నెయ్యిని ఇలాగా ప్రజల నుండి రైతులు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, నెయ్యి తక్కువకి ఎందుకు ఇవ్వగలుగుతారంటే అసలు వాళ్ళ వ్యాపారం పాలు, పాలల్లో నుంచి ఆ వెన్న తీస్తున్నారు, వెన్న శాతాన్ని తీస్తున్నారు. పాలల్లో మీకు ఆ మీటర్లు వేస్తారు ప్రతి డైరీ దగ్గర కూడా. మనం పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వెన్న శాతం ఎంత అనేది లెక్క తీస్తారు. తీసి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చిక్కన